అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు. పార్టీ 1A నోటీస్ ఇచ్చి వదిలేయాలి కానీ అరెస్టులు చేయడం ఏంటని గొగ్గలు పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారు సేమ్ అంతే. ఆయన కూడా మా కార్యకర్తల్ని మా నాయకులు కూడా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. మేము ప్రశ్నించడానికి వచ్చాం. ఎవరైనా తప్పు చేసినా మేము ప్రశ్నిస్తాం, అడుగుతాం, ప్రజల పక్షం నిలబడతామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు మాట మారుతూ ఉన్నారు కదా. ఈ రోజున ఇదే సోషల్ మీడియాలో మీకు చేసినటువంటి అవినీతి పైన, అక్రమాల పైన, రోజు జరుగుతున్నటువంటి ఆడపిల్లల ఆకృత్యాల పైన, ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మానవంగా వాళ్ళని రేపులు చేస్తున్నటువంటి మానవీయ దృక్పథం పైన వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాలో కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే మీరు రోజుకు 100 మందిని 200 మందిని టార్గెట్ పెట్టుకొని అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు శుభం అంటున్నా. అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్ట్ అంటే ఏంటి లక్ష్మణరావు గారు? అంటే బూతులు తిట్టి లక్ష్మణరావు గారు, అది ఎవరైనా వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా బూతులు తిట్టి అమ్మల్ని, అక్కల్ని, ఆలిల్ని తిట్టి పోస్టులు పెట్టి మార్ఫింగ్లు చేసి ఉన్న వాళ్ళని అరెస్టు చేస్తే దాన్ని అక్రమ అరెస్టులు అంటారా? దాన్ని కక్ష సాధింపు చర్యలు అంటారా? లక్ష్మీనాథ్ గారు ఆ కోవకు వస్తే జనసేన టీడీపీ నాయకులు ఎక్కువ మంది ఉంటారు, జనసేన టీడీపీ కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు ఎటువంటి పోస్టులు పడతారో ఒకసారి మీరు కామెంట్లు చదవండి. ఎటువంటి మార్పులు చేసిన పోస్టులు రిలీజ్ చేసి సోషల్ మీడియాలో మొత్తం పంచుతారు చూడండి వచ్చారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం విచ్చలవిడితరం. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి వచ్చా లేదా సమంతకు వచ్చి ఒక రెచ్చగొట్టే వాక్యం ఒకటి వచ్చినంత చాలు రెచ్చిపోతారు జనసేన సైనికులందరూ కూడా. సో ఈ రెచ్చిపోయే కార్యక్రమంలో జరుగుతుంది ఇవన్నీ కూడా. రాష్ట్రంలో పెట్టరాకపోతే ఉంది గంజాయి మందు 99 రూపాయలకి లభిస్తూ ఉంది. ఎక్కడ చూసినా మత్స్యపానీయాల్లో వీళ్ళు మునిగి ఆడవాళ్ళు రోడ్డు పైన నడిచే కార్యక్రమంగా జరగట్లా. ఆడపిల్ల స్కూల్ పంపిస్తే వస్తుందో రాదో తెలియదు, ఆడపిల్ల ఉద్యోగానికి వెళ్తే తిరిగి వస్తుందో రాదో తెలియట్లా. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు ఈ వచ్చిన 6 నెలల్లో కూడా. అయ్యా ఏంటి మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి అని. ఇదివరకు మా ఆగమనాలు లేదు కదా, గుడ్ల మీద చేపెట్టుకుని అమ్మ నా పిల్ల భద్రతకి వెళ్తుంది, భద్రతకు వస్తుంది అనుకున్నారు. ఈ రోజు నా పరిస్థితి లేదు కదా. పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ల్యాండ్ ఆర్డర్ విచ్ఛిన్నమైంది, ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయట్లా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది, డీజీపీ గారు, మీరు, హోమ్ మినిస్టర్ గారు మీరందరూ ఫెయిల్యూర్ అయ్యారు, పోలీసులు మా మాటలు వినట్లేదు, రోజుకోకు పోటుకో అత్యాచారాలు జరిగితే, రేపులు జరిగితే మీరేం చేస్తూ ఉన్నారు? ఇప్పటికే 80 నుంచి 100 వరకు కూడా అత్యాచారాలు జరిగినాయి, 15 నుంచి 20 మంది చనిపోయారు. ఏంటి ఇది? ఎప్పుడే లేని గణాంకాలు నమోదు అవుతూ ఉన్నాయి. విచ్చలవిడిగా ఈ విచ్చలవిడితనాన్ని తగ్గించాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళు తీసుకెళ్లి కులం లేదు, మతం లేదు, వాళ్ళకి ప్రాంతం లేదు, తీసుకెళ్లి జైల్లో పెట్టండి అన్న పవన్ కళ్యాణ్ గారు ఆవేశం, ఆక్రోశం వెలబుచ్చారు. మంచిదే. మరి గతంలో అదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? తప్పు చేసిన వాళ్ళని జైల్లో తీసుకెళ్లి 2 బెత్తం డబ్బులు కొడితే చాలు, వాళ్ళే మారిపోతారు, మీరు ఎన్కౌంటర్లు చేయొద్దన్నారు. మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ గారు పోలీసులు అందరూ కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట ఏమంటారు, ఆ అధికారులు మన పోలీసులు అందరికి లేదు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు మాట వింటారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారని అన్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చేసరికి మీ మాట ఎందుకని వినట్లా పోలీసులు? ఇదే వింటారో నాకు అర్థం కాదు. మీరు చెప్పినట్టుగా కదా పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, వాళ్ళ వ్యవస్థ లక్ష్మణరావు గారు, పోలీసు వ్యవస్థ ఎవరైతే మాట వినలేదో వాళ్ళది కూటమి ప్రభుత్వం కాబట్టి 2 రకాలుగా వాళ్ళు కలవాలి కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు అనుకోవచ్చు కదా, హెచ్చరించారు అనుకోవచ్చు కదా. రానున్న రోజుల్లో ఇవాళ క్యాబినెట్ లో, నిన్న క్యాబినెట్ లో కూడా లక్ష్మణరావు గారు క్యాబినెట్ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు పోలీసుల తీరుని ఖండించారు. అంటే మీరనే మాటలో ఇప్పుడు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారంటారా మీరు? వినండి లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నమాటగా విషయం ఏంటంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడిన మాటలు మీకు చెప్పాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు యూటర్న్ తీసుకున్న మాటలు మనం చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు నేను క్యాబినెట్ లో తీసుకుని నిన్న మరస్ట్ రోజు 100 మందిని ఒకే రోజు అరెస్ట్ చేశారు. ఈ రోజులో 200 మందిని అరెస్ట్ చేశారు. అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని మీరు టార్గెట్ చేస్తే భయపడిపోతారు అనుకుంటారా? వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వాటిని మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఇప్పుడు తలుపులు కొట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళబడితే భయపడిపోతారు అనుకున్నారా? ఎవరు భయపడండి. రెట్టింపు ఉత్సవంతో పనిచేస్తామన్నారు. ఇక్కడ ఎవరో డబ్బులు తీసుకుని పని చేయట్లా.
ఐటీడీపీ లాగా గూగుల్ పేకి, ఫోన్ పేకి, పేటిఎం లక్ష్మణరావు గారు మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నానని కాదు, అరెస్ట్ చేసింది ఎవరిని సార్? టీడీపీ వాళ్ళు చేసిన, జనసేన వాళ్ళు చేసిన, వైసీపీ వాళ్ళు చేసిన, సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు కదా. సోషల్ మీడియా పరంగా ఈ రోజున పోరాటం చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ దగ్గర సోషల్ మీడియా ఎవరికి భయపడదు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా మహా అయితే స్టేషన్ పేరు తీసుకుని వస్తారు అంతే. అంతగానే చేసింది. వర్రా రవీందర్ రెడ్డి గారు ఎవరండి? వర్రా రవీందర్ రెడ్డి గారు ఎవరు? వర్రా రవీందర్ రెడ్డి గారు ఎలాంటి మాటలు మాట్లాడారు? ఆడవాళ్ళు, సభ్య సమాజం, ఎవరన్నా మనం మగాళ్ళమైనా మాట్లాడగలం ఆయన మాట్లాడిన మాటలు. వర్రా రవీందర్ రెడ్డి గారు ఎవరండి? వర్రా రవీందర్ రెడ్డి గారు సార్, వర్రా రవీందర్ రెడ్డి గారు వినండి, మీరు అన్నారు వర్రా రవీందర్ రెడ్డి గారి గురించి అంటారు. టీడీపీ ఐటీడీపీ సోషల్ మీడియా ఏ విధంగా మీరు వర్రా రవీందర్ రెడ్డి గారి గురించి చెప్పండి. ఎవరు అరెస్ట్ చేస్తారు? ఆయన ఎందుకు ఎరికేసుకొస్తున్నారు? ఎవరి హ్యాండిల్ ఐటీడీపీని ఎవరు హ్యాండిల్ చేస్తా ఉన్నారు? దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి, శర్మిల గారి గురించి, వాళ్ళ తల్లి గురించి, తండ్రి గురించి ఏ రకమైన పోస్టులు పెట్టారు, ఎన్నో రకాల మార్పులు చేసి పెట్టారు. ఆ రోజు మీరు ఎందుకు అడగల? వాళ్ళని మీరు తప్పు చేస్తే ఎవరు చేసినా తప్పే, మీరు ఎందుకు ఆ రోజున అడగల? అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రశ్నించగానే అయిపోయిందా? ఈ రోజున ఉన్న వ్యవస్థ ఎవరండి? ఎస్పీల నుంచి, డిఎస్పీల నుంచి, డీజీపీ నుంచి, ఐజీ నుంచి మీరు కోరి ఏరుకుని తీసుకొచ్చినటువంటి నాయకులే, మీ నాయకులే. మీ యొక్క పోలీసు వ్యవస్థ కూడా మీరు ఎవరైతే ఐపీఎస్, ఐఏఎస్ లో తెచ్చుకున్నారో వాళ్ళే కదా ఉన్నారు. వాళ్ళు మీ మాట ఇవ్వనట్లేదు, లబ్బోదిబ్బని ఏడుతారు.